అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ వెంకట్ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 7వ తారీఖు నుండి ఈ నెల 20వ తేదీ వరకు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వాలంటీర్లు, రథ, గృహ సారథులతో పాటు వెళ్లి ప్రజల అభిప్రాయం తెలుసుకుంటామని అన్నారు. ఇంటింటికి వెళ్లి ఒక బుక్లెట్ ఇస్తామని, దానిలో ఉన్న ప్రశ్నలు, జవాబులకు వారి చేత టిక్ పెట్టించి ఎవరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో తెలుసుకుంటామని అన్నారు. తప్పకుండా ప్రజలందరూ జగనన్నతోనే ఉన్నారని, ప్రజలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న జగనన్నను మరలా ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. మరలా 14 రోజుల తర్వాత అనగా 20వ తేదీన మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తామని మీడియాతో పొన్నాడా అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అది జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రజల దగ్గర చేరువయ్యే ఒక కార్యక్రమాన్ని ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి సుమారు ఈ నియోజకవర్గంలో ఉన్న సచివాలయాలు 87 సచివాలయాలకు సంబంధించి ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ కింద ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, ఇవాళ ప్రజలందరూ కూడా జగనన్న మీద ఏదైతే నమ్మకం చూపిస్తున్నారో ఆ నమ్మకాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారని ఏదైతే ప్రజల అభిప్రాయం ఉందో అభిప్రాయాన్ని ఇవాళ ప్రజలకు తెలియజేసే విధంగా ఈ జగనన్న మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాని